గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా ఉప్మా అనమాట ఈరోజు టిఫిన్. ఈరోజు మా డాడీ వాళ్ళ హోటల్ తీయలేదు, సో అందుకోసం ఇంటి దగ్గర ఉప్మా చేసుకున్నాము. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు మధ్యాహ్నం వచ్చేస్తారనమాట. రేపే పండగ కాబట్టి మేము మరి వెళ్ళలేదు. మధ్యలో నేను అడ్ చేస్తాను, మీరు తీసుకోవడం. రోజే మీరు ఇంటిని తుడుస్తారా? అలానే 2 రోజులకు ఒకసారైనా మాప్ పెడతారా? లేదా రోజే మాప్ పెట్టిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. రోజే మాప్ పెట్టడం అంటే చాలా కష్టం కదా. అలానే మనం రోజు దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని దీపం పెట్టుకుంటాం. కిచెన్ ని కూడా పూటకి శుభ్రం చేసుకుంటాం. మరి బాత్రూమ్ ఏం పాపం చేసిందండి? నెలకు ఒక రోజునే కడుగుతామా క్లీన్ గా? లేదు. కానీ మనం రోజులోని బాత్రూమ్ లోని 1 అవర్ లేదా ½ అన్ అవర్ అయినా మినిమం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే టాయిలెట్ కానీ, స్నానం కానీ, బ్రష్ కానీ చెప్పేసి. అదే కదా మనం నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఉంటాయి లిక్విడ్లు ఒక వారంకో 10 రోజులకో అని చెప్పేసి ఏదో క్లీన్ చేసేద్దామని చేసేస్తారు. అప్పుడు కూడా ఏం చేస్తారంటే స్క్రబ్బర్ ఉంటది కదా, స్టీల్ స్క్రబ్బర్లు, స్పాంజ్ స్క్రబ్బర్లతో చేత్తో వాముతారు అనమాట. నెక్స్ట్ ఆ చేతితో పావడం వల్ల మన చేతికి కూడా ఆ ఇది అంటుతుంది. నెక్స్ట్ కర్చీఫ్ కట్టుకోకుండా మీరు పామినట్టయితే ఆ లిక్విడ్స్ లో ఉన్న కెమికల్స్ వల్ల మనకి ముక్కులోకి వెళ్ళేది అనుకోండి, లిటరల్లీ మంట పెట్టేస్తుంది అనమాట. దగ్గకుండా అయితే మనం బయటికి రాలేం. నేనైతే క్లీన్ చేసినప్పుడు కంపల్సరీగా కర్చీఫ్ కట్టుకుంటా. ఇప్పుడు ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఆ బాత్రూమ్ కోసం స్పెషల్ గా ఒక ప్రొడక్ట్ తెప్పించాను అనమాట. అది ఎంత బాగా యూజ్ అవుతుందో మీతో షేర్ చేసుకుంటా. సో నేను తీసుకొచ్చిన ప్రొడక్ట్ అయితే ఇదేనండి, అగౌరో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. మోడల్ వచ్చేసరికి రాయల్ అనమాట. వచ్చిన ఐటమ్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. ఇగోండి, ఇది వచ్చేసరికి స్పాంజ్ బ్రష్, ఇది వచ్చేసరికి క్లాత్ బ్రష్, ఇది వచ్చేసరికి ఫైబర్ బ్రష్, ఇది వచ్చేసరికి బిగ్ బ్రష్, అలానే ఇది వచ్చేసరికి హెడ్ హోల్డర్ అండి ఇది. నెక్స్ట్ ఇమిటేషన్ హోల్ బ్రష్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టిప్ బ్రష్ అనమాట. ఇది స్మాల్ బ్రష్. అలానే మనకి USB కేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హ్యాంగర్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారు. ఇవి టెలిస్కోప్ రాడ్స్. సో ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. అయితే 2 స్పీడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది IPX5 వాటర్ ప్రూఫ్, లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ కూడా. మొత్తం మెటీరియల్ అంతా ABS మెటీరియల్ తో తయారు చేయబడింది. డైలీ క్లీనింగ్ అయితే లో స్పీడ్ లో మనం 300 RPM తో చేసుకోవచ్చు. డీప్ క్లీనింగ్ చేసుకోవాలంటే మాత్రం హై స్పీడ్ 400 RPM పెట్టుకొని చేసుకోవడమే. ప్రొడక్ట్ వచ్చేసరికి మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే బాత్రూమ్స్ కి, బాత్రూమ్ యొక్క కార్నర్స్ కి, నెక్స్ట్ సింక్ కి, వుడ్ కి, ఫ్లోర్ టైల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ టెలిస్కోప్ రాడ్స్ అయితే మనం కనెక్ట్ చేసేసుకోవడమే. ఈ మెయిన్ బాడీ ఉంది కదా, దీనికైతే ఇది పెట్టేసుకొని, తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ అని ఉందండి, ఆన్ గా పెట్టేయడమే. స్పీడ్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా. ఇదిగోండి, ఫస్ట్ 1 ఇలా తిరుగుతుంది, సెకండ్ 1 కొంచెం లో స్పీడ్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే యుద్ధానికి సిద్ధం అవుతున్నాను అనమాట. ఇదైతే బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అండి. ఫస్ట్ అయితే ఇది అటాచ్ చేసేసుకుందాం దీనికి. మా బాత్రూమ్ అయితే చూడండి అలా ఉందో, కిందనంతా మరకలుగా. సో దీంతో అయితే క్లీన్ చేసేద్దాం. మనం ఇంట్లో ఏ లిక్విడ్ వాడతామో ఆ లిక్విడ్ వేసుకొని ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవడమే అనమాట. చాలా ఫాస్ట్ గా క్లీనింగ్ అయిపోతుందండి. నేను షాక్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే చూడండి ఇదంతా క్లీన్ అయింది, కానీ కార్నర్స్ అయితే క్లీన్ అవ్వలేదు కదా. సో ఆ కార్నర్స్ క్లీన్ అవ్వడానికి ఇంకొక హెడ్ అయితే ఇచ్చారనమాట. ఈ హెడ్ రిమూవ్ చేసి ఆ హెడ్ పెట్టేసుకుంటే ఆ కార్నర్ కూడా క్లీన్ అయిపోతుంది. అది కూడా చూపిస్తా. క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అయితే యూజ్ చేయాలి. ఈ బ్రష్ అయితే మరీ బాగుందండి. ఎంత మూలలో ఉన్న డస్ట్ అయినా తీసేస్తుంది అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. రిజల్ట్ చూసి అయితే వావ్ అనాల్సిందే. నెక్స్ట్ ఆ కార్నర్స్ చూడండి ఎంత నీట్ గా వచ్చాయో. నీట్ గా రిమూవ్ చేసేసింది అనమాట డట్ నంతా కూడా. ఇది వచ్చేసరికి ఫైబర్ బ్రష్ అనమాట. మనం బాత్రూమ్ టైల్స్ గానీ లేదా ఇంట్లో ఉన్న ఫ్లోర్ టైల్స్ గానీ యూజ్ చేయొచ్చు. మన మెయిన్ హెడ్ హోల్డర్ ఉంటది, దానికి దీన్ని కనెక్ట్ చేసుకోవడమే. బాత్రూమ్ వాల్స్ కైనా ఫ్లోర్ టైల్స్ కైనా కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. బాగానే ఇది కూడా డట్ నంతా రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ పక్క దీనికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి మీరు. అక్కడ ఎంత మురుకుంది, ఇక్కడ ఎంత మురికిపోయింది. ఇదేంటంటే మనం ఎక్కువ శ్రమ పడకుండా మన ఇంటిని మొత్తం దీన్ని ఒక్క ప్రొడక్ట్ తో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందన్న ఇబ్బంది లేదు. ఒంగోని చేయక్కర్లేదు అనమాట. నిలబడే జస్ట్ మనం అలా చేసుకోవచ్చు. సింపుల్ గా బాగుందండి ప్రొడక్ట్. మనకి విండో గ్లాసెస్, మిర్రర్ గ్లాసెస్ ఉంటాయి కదా, దానికైతే ఈ వూల్ క్లాత్ బ్రష్ అయితే యూజ్ చేయాలన్నమాట. మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. దీంతో పెద్ద పని ఉండదు కదా, అందుకే తెలియదు. క్లాత్ బ్రష్ వచ్చేసరికి విండో క్లీనింగ్ అండి. అది దానికి అటాచ్ చేసేమే. ఎక్కడైతే విండోస్ గట్ట క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్ తోని.
మనం వాటర్ తడి చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు చూపించడానికి మేము చేస్తున్నాం అంతేని. స్పాంజ్ బ్రష్ అనమాట. దీంతో అయితే కార్ అవుట్ సైడ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అండి. మనం స్పాంజ్ కాబట్టి వాటర్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సింక్ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఇది దీనికి అటాచ్ చేసేసుకోవడం. బ్రషెస్ కొంచెం గరుగ్గా ఉండడం వల్ల మురికిని వేగంగా వదిలికొట్టేస్తుందండి. ఆఫ్టర్ యూజ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టేసుకోవడమేనండి. అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి కదా, ఫుల్ 5 లైట్స్ కూడా వెలిగితే ఇంకా ఫుల్ ఛార్జింగ్ అయిపోయినట్టు అనమాట. 3 లైట్స్ కానీ 2 లైట్స్ కానీ వెలిగితే ఇంకా ఛార్జింగ్ పెట్టాలని అర్థం. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ ఎప్పుడు మీరు ఇంటికి తీసుకొచ్చినా కూడా ఫస్ట్ ఫుల్ గా ఛార్జింగ్ పెట్టిన తర్వాతే వాడండి. ప్రొడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అయితే ఇస్తున్నాను. అలానే ప్రొడక్ట్ ని స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే తమ తొక్కలు తెస్తాను. మూడుకులు తొక్కలు కాదు, కొట్టలు కదా డాడీ అది ఎక్కువ తెచ్చుకుంటారు అనమాట. మరి ఖాళీ కూర్చొని నేనే నేర్చు చేస్తాను, సాయం చేస్తాను. అలా మా పిల్లలైతే ఆడుకుంటారు. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. మీకు కాదు మాకు గుడ్ న్యూస్, మీకెందుకు గుడ్ న్యూస్ అవుతుంది కానీ. యాక్చువల్గా ఇక్కడ చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. నేను కొత్తగా ఒక షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, కిరాణా స్టోరు మా వైజాగ్లోనే అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో అందుకోసం ఆ సామాన్లన్నీ తెచ్చాము ఇప్పుడే. ఇంకా మా డాడీ కర్రీ చేసుకొని తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఇందులో సర్దుతాము. చిప్పులు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి, మా పిల్లలు తినడానికి అమ్మడానికి అన్నిటికీ పనికి వస్తుంది. ఎంతెంత చూడండి, స్టాక్ స్టాక్ స్టాక్. ఈరోజైతే లంచ్ నేనే ప్రిపేర్ చేశాను, పలావ్ చేశారనమాట. అసలు ఏం స్పైసెస్ వేయలేదు. బిర్యానీ కాదమ్మా, ఇది పలావ్. బిర్యానీ అంటే మసాలాలు వేస్తారు, పలావ్కి వేయము. మామ కొట్టాడా? నీకేటైందే? ఆచి తీసుకెళ్ళాలి. ఎందుకు ఇప్పుడు ఆచి ఏటు కొనుక్కుంటారు చెప్పండి పోనీ. ఏటు కొంటావు? చాక్లెటా? చాక్లెట్లు కావాలా? మీకు సర్ప్రైజ్ ఇస్తాము. కూర్చో, కళ్ళు మూసుకో. 3, 2, 1 చెప్పండి. లేగురా, కళ్ళు మూసుకోండి ఇద్దరు. తెస్తాడు. ఈ కళ్ళు మూసుకోండి, కళ్ళు చూడకూడదు మరి. నవ్వేట. మా పిల్లల్ని ఇప్పుడు బాల్తో కొట్టేస్తాను అనమాట. మా నాన్నలు బయటికి వెళ్తాండ్రు, అందుకోసం వీళ్ళకి ఇలాగ అబద్ధాలు చెప్పి ఉంచడానికి ప్లాన్ అంతా. ఏటు వద్దమ్మా, వీడియో తీయొద్దా? నీ గురించి చెప్పొద్దా అందరికి? నాన్నకి పంపించిన వీడియో తీసిన తర్వాత అలా అల్లరి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బొమ్మలతో ఆడుకుంటాను అనమాట. ఇద్దరును హాయ్ చెప్పండి. ఆడుకుంటానరా. నిన్నైతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట, వాటితో ఆడుతాండ్రు. రిటర్న్ గిఫ్ట్స్ అన్నట్టు. పిల్లలకి ఇవే సరదా కదా, వంట సామాన్లు అవి ఇవి అనేసి. మేమైతే 4:30 దాటింది. పిల్లలు అయితే పడుకున్నారనమాట. ఇంకా నేను పడుకుంటే ఇంకా ఫోన్ వచ్చింది, లేచిపోయాను, నిద్ర పట్టలేదు. ఇంకా అమ్మ అయితే బట్టలు మేడ మీద నుంచి తెచ్చింది, 2 days నుంచి ఆరినమనమాట. ఇప్పుడైతే కూర్చొని మడత పెట్టేయాలి, ఒక పని అయిపోతుంది కదా. మా డాడీకి సహాయం చేయడానికి వచ్చాను, నీళ్ళు పడుతాను అనమాట. చూడండి ఎప్పుడు నీ వ్యాపారమే నా వ్యాపారం, సాయం చేయమంటారు. ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి, సాయం చేయడానికి వచ్చాను. చాలేదు అసలు. ఏదైనా కిరాణా షాప్ పెడతాను మా నాన్న, అలాగే మాట్లాడు. 2 షాపులు, ఇప్పుడు 2 షాపులకి ఓనరు. ఇంకా మా అన్నగాడైతే హెల్ప్ చేస్తాడు ఆ డాడీకి. మనకు అది ఫుల్ సెక్షన్ అవన్నీ తెలియదు కాబట్టి చక్కగా కూర్చున్నాం మా పిల్లలు నేను. మా డాడీకి ఎందుకు డాడీ నువ్వు షాప్ పెడతాను అని అడిగితే ఏం చెప్పు ఒకసారి. పిల్లలకి సరిపోతాయి అట. అంటే పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొస్తారు కదా, సేవ తప్పొద్దు అని చెప్పేసి ఇంత షాప్ పెట్టేస్తాను పిల్లల కోసం. ఎవరైనా ఉంటారు చెప్పండి. ఇటువంటి ఫాదర్ దొరికినందుకు నేను ఎంత అదృష్టవంతురాలను, ఎంతో పుణ్యం చేసుకోండి అనమాట. అంతే కదరా, అలాంటి బయటికి చెప్పకూడదు. మా 2వ తమ్ముడు వచ్చాడు, పెద్ద తమ్ముడు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, రేపు పండగ కదా, అందుకోసం ఎంజాయ్మెంట్.
అయితే పిల్లికి ఫుడ్ పెడతానండి, పట్టుకో. దోశలు తింటాను అనమాట, మళ్ళీ రవ్వ దోశ తింటాను, మామూలు దోశ కాదు. దీనికి 2 పిల్లలు ఉన్నాయి యాక్చువల్ గా, అక్కడ ఉన్నాయి చూడండి, ఆ కింద ఉన్నాయి ఆడుకుంటున్నాయి. పిల్లలు ఇటు వచ్చేయండి, అగోండి అక్కడ ఉన్నాయి. అది అక్కడ దానికి బ్రెడ్ ముక్కలు వేసాం అనమాట, అవి వచ్చి బ్రెడ్లు తింటున్నాయి. పదండి, వద్దు వెళ్ళిపోదాం, పదండి తింటే కరిసేస్తే చూడు ఎలాగ లైటింగ్ లా కనిపెత్తాను దాని కళ్ళు.